మీరు thumbnailలో చూసుంటారు. అలా ఎందుకు పెట్టాల్సొచ్చింది అంటే, హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది రివ్యూ ఇచ్చి. అంటే మనకి ఏదన్నా ఒక సినిమా నచ్చితేనే అది మనం చూస్తేనే రివ్యూ ఇస్తామనమాట. అలా మనం చూడనప్పుడు లేదా మనకి నచ్చినప్పుడు దాని గురించి ఇంకొకరికి చెప్పి మేబీ వాళ్ళ ఒపీనియన్ కూడా చేంజ్ అయిపోద్దేమో ఆ మూవీ మీద, ఆ మూవీకి వెళ్ళరేమో అనే ఉద్దేశంతోనే చెప్పట్లేదు. అంటే మన వల్ల ఒక సినిమాకి ఉపయోగం అవ్వాలి కానీ ఒక సినిమాకి నెగిటివిటీ అవ్వకూడదనే కేవలం మనకు నచ్చిన సినిమాల గురించే మనం రివ్యూ చెప్తాం. అంటే మనకి నచ్చిన విషయాన్ని ఇంకో నలుగురికి చెప్పి వాళ్ళు కూడా ఆ మూవీని ఎంజాయ్ చేసేలాగా చేయడమే మన టార్గెట్ అనమాట. అయితే ఈ మూవీకి అందరు రివ్యూ ఇచ్చారు. అందరు రివ్యూలో కూడా స్లోగా ఉంది, స్టోరీ లేదు అని చాలా నెగిటివ్ పాయింట్స్ చెప్పారు. నేను ఒకటే చెప్తానండి, సినిమా అంటే ఒక్కొక్క డెఫినేషన్ ఉంటది. ప్రతి సినిమాలోనూ ట్విస్ట్లు ఉండాలి, ప్రతి సినిమాలోనూ ఇంకొకలాగా స్టోరీ ఇంకోలాగా ఉండాలి, ఇంకా డిఫరెంట్ గా ఉండాలి అని అంటే కుదరదు. కొన్ని స్టోరీలు రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటాయి. ఇది ఒక సర్వైవల్ స్టోరీ. అంటే వాళ్ళ జాతి ఎలా ఎవల్యూషన్ జరిగింది, భూమి మీద నుంచి అక్కడికి వెళ్ళిన ఏలియన్స్, అంటే మనం ఏలియన్స్, వాళ్ళు వాళ్ళ జాతిని ఎలా డిస్టర్బ్ చేశారు, అలాంటప్పుడు వాళ్ళు ఎలా దాన్ని ఎదిరించారు, ఎలా తప్పించుకున్నారు, ఎలా వాళ్ళ జాతిని కాపాడుకున్నారు, ఇదే ఉంటది స్టోరీ అంతా. అంతేగాని వాళ్ళు ఎలా తెలివిగా పన్నాగం పన్నారు, వాళ్ళు ఎలా టెక్నాలజీ యూజ్ చేశారు, వాళ్ళు ఎలా ట్విస్ట్లు పెట్టారు, ఇవంతా స్టోరీ ఉండదండి. అవతార్ 1-2లో ఎలా అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మనం చూసామో, అవతార్ 3లో కూడా ఒక డిఫరెంట్ పీపుల్ తీసుకొని, అంటే ఆ పైన ఫ్లై చేసే ఆ జంతువులు అవ్వచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా ఆ టుల్కూన్లని చాలా డిఫరెంట్ గా చూపించారు. కొన్ని డిఫరెంట్ సీన్స్ చూపించారు. వీళ్ళ టెక్నాలజీలో కూడా సేమ్ వెహికల్సే, బట్ స్టిల్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అంటే ఆ తర్వాత ఏం జరిగింది అనేవి ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. నేను ఒక్కటే విషయం చెప్తానండి, జేమ్స్ కెమెరూన్ అవతార్ 3లో చూపించిన ఒక్క ఫ్రేమ్ కూడా మన ఇండియాలో కాదు, మిగతా వరల్డ్ తో కంపేర్ చేసుకున్నా సరే ఎవరు కూడా ఒక్క ఫ్రేమ్ కూడా అంత పర్ఫెక్ట్ గా తీయలేరు. ఒక స్క్రీన్ షాట్, ఆ మూవీలోంచి ఒక స్క్రీన్ షాట్ తీసి మన వాళ్ళని డైరెక్ట్ చేయమంటే 100% చెప్తున్నా అస్సలు దగ్గరకు కూడా వెళ్ళలేరు అనమాట. ఒక 80% కూడా తీయలేరు. అంత పర్ఫెక్ట్ గా, అంత క్లారిటీగా, అంత క్రియేటివ్ గా ఒక జీరో నుంచి ఆ క్యారెక్టర్స్ బిల్డ్ చేసి, ఆ వరల్డ్ ని బిల్డ్ చేసి, అంత చేసిన ఆ వర్క్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా మంది చాలా నెగిటివ్ గా మాట్లాడారు. కానీ మూవీ మీరు చూస్తే దాంట్లో ఒక ఎవల్యూషన్ ఉంది, దాంట్లో ఒక తిరుగుబాటు ఉంది, మూవీలో ఒక సర్వైవల్ ఉంది. అంటే ఫ్యామిలీ కోసం వాళ్ళు పడే కష్టాలు, ఫ్యామిలీ కోసం వాళ్ళు చూపించే ఎమోషన్స్, ఫ్యామిలీ కోసం వాళ్ళు తీసుకునే డెసిషన్స్, ఇవన్నీ ఆ క్యారెక్టర్ లో ఉండే ఎమోషన్స్ ని, డెప్త్స్ ని ఇంకా ఎక్కువ చూపిస్తూ వెళ్లారు మన జేమ్స్ కెమెరాన్. మీరు సినిమా చూసేటప్పుడు కొన్ని డిఫరెంట్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వావ్ అనుకుంటారు. మీరు చూడండి, కాంతార సినిమాలో ఏం చూపించారు, వాళ్ళ దేవత ఎలా వాళ్ళని సేవ్ చేసింది. ఈ మూవీలో కూడా వాళ్ళ దేవత వాళ్ళని ఎలా సేవ్ చేసింది, ఎలా హెల్ప్ అయింది అనేది చాలా క్లియర్ గా చూపించారు. సో అట్లా వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ లైఫ్ లో జరిగే కొన్ని విషయాలు, వాళ్ళ ప్లానెట్ లో ఉండే ఆ దేవత ఎమోషన్స్, ఇవన్నీ ఎలా వాళ్ళకి హెల్ప్ అయ్యాయి, వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎలా ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ చేశాయి అనేది ఈ మూవీ. అందులో ఆ విజువల్ చూస్తుంటే 3Dలో అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆ వాటర్ సీక్వెన్స్, కొన్ని వాళ్ళు వాటర్ లో వెళ్తుంటే మనం ఆ వాటర్ లో ఉండి చూస్తే ఎలా ఉంటుందో అలా ఫ్రేమ్ చేశారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీను చాలా పర్ఫెక్ట్ గా, చాలా క్లియర్ గా. మళ్ళీ ఇట్లాంటి మూవీస్ రావండి. కొన్ని మూవీస్ ఎక్స్పీరియన్స్ చేయడానికే వెళ్ళాలి. సో అలా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇట్లాంటి మూవీస్, అవతార్ అనేది టాప్ లెవెల్లో ఉంటది. అలాంటి మూవీస్ కి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం మేబీ అది వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఒక మూవీలో ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి అనేది కూడా తెలియని పీపుల్ ఉన్న స్టేట్ లో, దేశంలో ఉన్నాం కాబట్టి ఏం చేయలేం. బట్ స్టిల్ చాలా మంది అవతార్ ను లవ్ చేస్తున్నారు. అందుకే ఇంకా అవతార్ ముందుకెళ్తుంది. మీరు కూడా అవతార్ ను లవ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మేబీ సినిమా కొంచెం లెంత్ ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ చూపించిన ఎమోషన్స్ చూడటం వల్ల మనకు కొంచెం నార్మల్ గా అనిపించవచ్చు, కానీ ప్రతి మూవీ కూడా మిమ్మల్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లోకే తీసుకెళ్తుంది. ఈ అవతార్ 3 కూడా డెఫినెట్లీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇక మనం వాళ్ళ టెక్నాలజీ గురించి, వాళ్ళు తీసిన సౌండ్ ఎఫెక్ట్స్ గురించి, అసలు వాళ్ళ మూవీ మేకింగ్ గురించి మనం మాట్లాడే స్థాయి కూడా మనకు లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఆస్పెక్ట్ లోనూ ఎక్సలెంట్ అంతే. ఇంకంతకు మించి ఏం చెప్పాలనుకోవట్లేదు. సో మీరు వెళ్ళండి, చూడండి, డెఫినెట్లీ మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇంత పర్ఫెక్షన్తో, ఇంత క్లారిటీ ఆఫ్ మైండ్తో, ఇంత డెడికేషన్తో ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ మూవీని అంత పర్ఫెక్ట్గా ఒక్క ఫ్రేమ్లో కూడా ఫ్లా లేకుండా ఇంత కేర్ తీసుకొని మన కోసం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన జేమ్స్ కెమెరాన్ అండ్ టీమ్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తూ
ఈ వీడియోని ఎండ్ చేయాలనుకుంటున్నాను. మన వైపు నుంచి మరిన్ని మూవీ రివ్యూస్ రాబోతున్నాయి కాబట్టి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ లవర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి అవతార్ మూవీని 3D లో చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ పొందండి. మళ్ళీ ఇలాంటి మూవీస్ రావండి, డెఫినెట్లీ గా వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, మీకు కూడా నాలాగే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందా, లేదు స్టోరీ ఇంకా బాగాలేదు, స్టోరీ ఇంకా బాగుండాలి అనిపించిందా, మీకు మూవీ చూసినప్పుడు ఏమనిపించిందో 1-2 మీరు చూసుంటారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇక్కడ కామెంట్ లో చెప్పండి. నేను ఖచ్చితంగా చూస్తాను, రివ్యూ ఇస్తాను, మాట్లాడదాం మూవీ గురించి. అలా మాట్లాడితేనే కదా మనకి ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి, మనం డిస్కస్ చేద్దాం. సో మన ఆడియన్స్ ఎవరెవరికి ఎలాంటి స్టోరీస్ నచ్చుతున్నాయో తెలిస్తే మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ఈ కామెంట్ సెక్షన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము. మీ అందరూ ఈ మూవీని చూసేయండి. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్ లో చెప్పేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.